వాటిని అన్నిటిని కూడా మేము నెరవేరుస్తాము. మా అన్న నెరవేర్చినప్పటికీ అన్నతో నేను కొట్లాడైనా సరే నేను ఈ పనులు నెరవేర్చగలుగుతాను, నన్ను నమ్మండి. మా అన్నను 2019లో ఒక అవకాశం అని చెప్తే ఒక అవకాశం ఇచ్చినారు. ఈ రోజు సీమరాజాను చూసి 2024లో ఇంకొక అవకాశం ఇవ్వండి. సీమరాజాన్ని చూసి నేను అంతర్జాతీయ ప్రధాని, నేను పడేటి కష్టం ఏందనేది మీకు తెలుసు కదా నాగేంద్రబాబు గారు. అవును, మేము ఏ విధంగా కష్టపడుతున్నాము. చాలా మా అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజా అనేటువంటి ముందు ప్రత్యక్షం అవుతాడు. మరి ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని కదా. సో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే భావించి నేను అన్న కోసం అయితే ఆహర్నిశలో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిని మీ ద్వారా మీకు తెలియజేస్తా, మీ ద్వారా మీ ప్రేక్షకులకు తెలియజేస్తా. వెరీ గుడ్. అయితే కాకపోతే ఇప్పుడు మీరేమో రేపు గెలిచినాక మేమంతా అన్నిటినీ నేను ఇంప్లిమెంట్ చేయిస్తానని చెప్తున్నారు. మీకేమో చూస్తే అవతలేమో టీడీపీ కూటమికే ఎక్కువ సర్వేలన్నీ ఫేవరబుల్ గా ఉన్నాయి. మీదేదో ఒకటో రెండో మీకు వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదో ఆరామ్ అస్థానం కూడా ఒకటికి ఇచ్చాము, వాడు జగన్మోహన్ రెడ్డి గారితో కల్పించాము. మా వాళ్ళు పోయి కూడా ఒక హోటల్లో ఉన్నాడు, ఆ హోటల్లో ఉంటే కూడా మన వాళ్ళు పోయి శాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు. అయినప్పటికీ మరుసటి రోజు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి మంత్రులు ఎవరు కూడా గెలిచరు అంటాడు వీడు. మంత్రులు ఎవరు గెలవరు. మరి మంత్రులే గెలవకపోతే ఆయన అంటాడయ్యా, మేమంటాం లేదు కదా సార్, అంతేనా? పెద్దోళ్ళు అని చెప్పి మీకు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను. లేకంటే నేను నా మాట మీ ఆపక్క ఎవడన్నా గానీ అది మీరు అలాగే మాట్లాడాలి. నేను వేరే విధంగా మాట్లాడేవాడు. మీ బ్రాండ్ అది, మీరు అలా మాట్లాడితేనే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. మీరు పెద్దవారు అని చెప్పి నేనేదో మీకు ఆ గౌరవం ఇస్తున్నా. చాలా సంతోషం, అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి. కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు, అలాగే మాట్లాడాలి మీరు. అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు. మీరు చెప్పే వాటిలో తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే, ఈడు బఫున్ గాడు, ఈడు ఎవరు, ఈ ఆరామస్థాన్ గాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు. ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి క్యాబినెట్ లో, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడం అని చెప్తాడు. ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా, గెలుస్తున్నాడు అని చెప్పాలి, గెలుస్తున్నాడని చెప్పాలి. అన్న కోసం పనిచేసినప్పుడు. అవునా కదా? డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా, డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో, నిన్నెవడు కాదంట కదా. మరి నువ్వు డబ్బులు దొబ్బితేవి, మాకే గోటము పెడితేవి, 2 దెబ్బలు మాకే పడా. ఓకే, మరి ఇది బాధే కదా. మరి ఇప్పుడు మరి రోజా లాంటి సూపర్ స్టార్, సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి? వ్యతిరేకం అంటే 2 రకాలుగా చూసుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది, నేను చెప్పింది ఏంటంటే, చిన్నాయన్ని ఎవరు చంపినారో చెప్తే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, షర్మిలాకి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో గానీ, అదొక ల్యాండ్ రూపంలో గానీ, ఏదో ఒక రకంగా ఒక వాటా అనేది ఇచ్చేసినావంటే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామన్నా. ఈ 2 చెయ్యి నువ్వు అని చెప్పినా. ఈ 2 చెయ్యలా. ఈ 2 చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేకంగా. ఓకే, అప్పుడు వచ్చారు. అప్పుడు దాకా నేనేమి మనమే గెలుచాలి, మనమే 175 కొడతాం, వై నాట్ 175. మీరు 178 3 తగ్గించారేంటి? నేను అంటే ఆంధ్రాలో నేను చెప్పాను, ఆంధ్రాలో అప్పుడు మాట. ఓకే, ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నా. ఓకే, డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ ఇది, ఇంక 3 నెలలే మన కాలేజ్ అవుతున్నది. మనం షర్మిలాను చిన్నాయన చంపినండి, ఈ 2 కన్నా మనం టచ్ చేసి ఇది ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఎవడు మనల్ని టచ్ చేయడు. 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము. వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే, వాళ్ళు అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పిన ఆయన ఇలా ఇన్నప్పుడు మాకు డ్యామేజ్ జరుగుతుంది కదా. అవును, డ్యామేజ్ జరిగినప్పుడు ఎవడో కూడా దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. అవును, చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు చేస్తానే ఉండ. అవును, అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి. నిజంగా తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు. అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి. గొంతులు పోయినా, ఆరోగ్యాలు బాగాలేకున్నా, జ్వరాలు వచ్చినా, హార్నెస్లు ఏమే చేసినా, ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి యాడ్ డ్యామేజ్ జరుగుతుందో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా ఆయన నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ. మరి ఏంటి 3 రోజుల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు. ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసిందంతా ఇడే కదా.
ఏం చేసిందంతా ఇడే కదయా. ఏం చేశారు? సజ్జల గారు చేసిందంతా ఇడే కదా, నాశనం చేసింది ఇడే కదా. నిర్వాకం. ఓ ప్రభుత్వ సలహాదారుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు. ఉమ్, సలహాదారుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వాల. అవును, అవునా కదా. అంటే ఎవరికి ఇచ్చిన ప్రభుత్వానికి గాని, ఇటు సమాజానికి గాని, అటు ముఖ్యమంత్రికి గాని, లేదా అధికారులకు గాని, ఎవరికైనా సరే. ఇప్పుడు మీరున్నారయ్యా, నువ్వే ఉన్నావు, నువ్వు నాకు ఏదన్నా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా. అవును, ఉపయోగపడే సలహా తీసుకోకుంటే ఏదో చెప్పిన వాళ్ళే పారా స్వామి, మన పని మంది అని మనం అంటాము. మా ఓడికి అంత దమాకు లేదు, మా ఓడికి అంత దమాకు లేదు. లండన్ లో టాబ్లెట్లు తెచ్చి చేసుకోవాలా. నువ్వేదో చెప్తావు, వీడు అది నమ్ముతాడు. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అవగాహన లేక మాట్లాడినాం అంటాడు. మళ్ళీ అన్నాడు కదా, నేనన్నా మాట కాదు, నేనన్నా మాట కాదు ఇది. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత దమాక లేదు, మాకు అప్పుడు అంత తెలియక, మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది, మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్తే దాన్ని నేను ఏ విధంగా తిప్పి కొట్టాలా, ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా, మళ్ళీ వాళ్ళని దారికి మళ్ళా ఏ విధంగా వాళ్ళని ట్రాక్ లో పెట్టాలా. అవును, ఆలోచన చేయండి నాగేంద్ర గారు మీరు. నా పరిస్థితి ఏ విధంగా ఉంటది, నా బాధ ఎట్టుంటది, ఎన్ని రోజులు నిద్రపోని రాత్రుల్లో కూడా గడిపినాయి. మరి ఎందుకు మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కొనసాగిస్తారు పెట్టేదానికి? ఇందుకే ఇందుకే మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీగా అప్పుడు 175 అన్నారు, ఇప్పుడు ఇంకో 3 అంటే. నాగేంద్ర గారు మీరు ఒకటి చూడండి, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు దీని. ఈ 16 నెలలు షర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు, ఒక్క అవకాశం అని మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరుణామయుడు లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి, మీరు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని నాకు తెలిసింది. మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడు చేసి 151 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచి పార్లమెంటుకు పోయినారు 22 మంది, 151 మంది అసెంబ్లీకి వచ్చినారు. ఇన్ని చేసినటువంటి అప్పుడు 151 వస్తే ఇప్పుడు మా ఓడే 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడయ్యా. అవును, మరి ఇప్పుడు 175 ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్. 16 నెలలు జైల్లో ఉంటేనే 151 స్థానాలు గెలిచినప్పుడు, అవును, 5 సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లోంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా 2 ఒకటే అంతే. ఇప్పుడు మా వాడు బయటకు రావాలన్నా కూడా 1000 మంది పోలీసులు కావాలా, తోపుడు బండ్లు బంధు, షట్టర్లు వేయాలా, బారికేడ్లు, పరదా పట్ల కట్టాలా, పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు. జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే కదా. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే, ప్రజల దగ్గరికి రానప్పుడు ఎక్కడున్నా ఒకటే. అవును, పైన హెలికాప్టర్లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు, పైన హెలికాప్టర్లో పోతా ఉన్నా చెట్లు నరికితివి. ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు? వై నాట్ 175 అంటాను నేను. అది ఆయన ఉద్దేశం కూడా అదేనా? అన్న కూడా అదే కదా, వై నాట్ 175 అంటాడు కదా. మరి ఏమైతుంది? మరి ఆయన ఏంటి, మీ వేణుస్వామి గారు ఏమో మొన్నటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారని సడన్ గా నేను ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో మరి. మీలాంటి ఒక పెద్దలే, మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు అనుభవం ఉండదో సినీ ఇండస్ట్రీలో, అదే విధంగా 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే. అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయి కాదు, ఒక సిద్ధాంతి గారిని అడిగిన, సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి, ఏంది ఈ పరిస్థితి, ఏంది, దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు. అది ఏ గుడికి పోయింది కూడా చెప్తా, నిన్న పోయిన గుడి కూడా ఏందనేది అది కూడా నేను చెప్తా. అది చెప్పి నేను కంటిన్యూ చేస్తా. ఒక్క నిమిషం ఉండండి. నువ్వు దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో ఏం పని? పాయింట్ నెంబర్ 1. మీరు దీనికి సమాధానం చెప్పండి సార్, పెద్దవాళ్ళు మీరు. పని లేదు, దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో పని లేదు, దెయ్యాలతో ఏమి అవసరమో చెప్పు. చూడియా, సకల శత్రు వినాశనార్థం, సకల శత్రు బాధ నివారణార్థం ప్రత్యేక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం. ఇది వాట్సాప్ స్టేటస్. ఎవరిది? వేణుస్వామి. చూడండి, నేనేం అబద్ధం చెప్పింది కాదు, సరేనా? అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పోయి పూజలు చేశాడు, సరేనా? కామాఖ్య అమ్మ దేవాలయానికి పోయి పూజలు చేశాడు. కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉన్నదా? బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ లాడ వాళ్ళ ఎంత కలేజా ఉండదు,
వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనేదాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడ పెట్టి పాజిటివ్ వైబ్స్ తో వస్తారు బయటికి మళ్ళా. ఓకే, అర్థమైందా? పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోడిని నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు, నీలో నెగిటివ్ పెడతారు. ఓకే, నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ చేసి వీడు అవసరం. అయ్యా ఒక్క మాట నాయన ఒకటి చెప్తా ఈయన, ఎవడైనా సరే పూజారి గాని, సిద్ధాంతులు గాని, వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసేవాళ్ళు ఏం పెడతారయ్యా? నైవేద్యం కాదు, హోమగుండం పెడతారు. దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటారు. ఆవు నెయ్యి, ఆ దినుసులు అన్ని తీసుకొస్తారు. దినుసులు ఏంటియో అన్ని తెచ్చారు వేస్తారు కదా, జాకెట్ ముక్కలు అవి, అన్ని కొబ్బరి ముక్క, కలిశాలు అన్ని గిలిశాలు పెడతారు. ఈడేం చేస్తాడయ్యా? చికెన్ పెడతాడు, చేపలు పెడతాడు, మటన్ పెడతాడు, మందు పెడతాడు. నువ్వు పూజ చేసుకుంటావు అంటే నువ్వు వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, నా బ్రాండ్ సింగల్ మాల్ట్ తాగుతావా, డబల్ మాల్టా, జానీవాకరా, శివాస, గోల్డ్ లేబులా, బ్లాక్ లేబులా, అది ఈడు తాగుతాడు, వాళ్ళకు పోతాడు. ఓడు తింటాడు, ఈడు తింటాడు. తిని ఊళ్ళ పియ్యంతా తిని ఏ విధంగా ఉన్నాడు వాడు ముఖం చూడు ఎట్టున్నది ఒకసారి. ఈడు మనిషి అయ్యా? ఈడ సమాజంలో ఇటోళ్ళు ఎందుకుయా? అవసరమా? బ్లాక్ మ్యాజిక్లు చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తాను, వెంట తగులుతుంది కదా. మన పల్లెటూళ్ళలో అయితే చూస్తే, పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలను 3 రాళ్ళు దుబ్బుతారు. అర్థమైందా? రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు, అవును, తుస్సుపోతాది. ఆ మంత్రం పని చేయదురా, ఈ పట్టరండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పూలను 3 రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమెను అనిపిస్తారు. ఈడ ఆ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు హైదరాబాద్ లో. వరి నా కొడుకు లేయి వాడి దగ్గర ఈడి జాతకం, ఈడిది వంకొని ఈడు చూసుకోలేడు, ఈడిదేంది పక్కనోడు చూసి చెప్పేది. ఈడిది కనపడితే కదా ముందు, ఈడు వంగి ఓడి కాలు పొట్టిన చూసుకోమని చెప్పు, మళ్ళీ చెప్పమని చెప్పు పక్కనోడిది ఏమన్నాను. ఈడిది అంత తెలుసుంటే ఒక్కటి చెప్తా ఈయన, ఎవడైనా సరే ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కనోడికి ఎందుకు చెప్తాడు? ఈడే బ్రహ్మాండంగా కోట్లు సంపాదించి హెలికాప్టర్లు ఆడించే స్పెషల్ జెట్ ఫ్లైట్లు, విలాసవంతమైన భవనాలు, ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా? అవును, పబ్బు పెట్టుకుంటాడంటే ఎవడు నా బ్రాహ్మణ్ కులానికే బ్రాహ్మణులు అంటే నాకు చాలా గౌరవం. నేను ఏడన్నా మాకు కుల గురువులు ఉంటారు, మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు, గుంటూరు నుంచి మా రాయలసీమకి వచ్చారు, కుల గురువులు అంటారు వాళ్ళను. మేము వాళ్ళు కనపడితే పాదాలకు నమస్కారం చేసుకుంటాం, వాళ్ళు పైన కూర్చోంటే మేము కింద కూర్చుంటాం. బ్రాహ్మణులు అంటే అట్లా ఉండాలా. ఈ నా కొడుకు ఏంది వచ్చా నా కొడుకు చిల్లర నా కొడుకు, ఈ మాట ఇచ్చినా కూడా దరిద్రం. మరేంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు, ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో ఒకటి. అవును నాగేంద్ర గారు, వాస్తవమే, వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే. ఎందుకంటే 40 లక్షలు లెక్క అడిగితే ఏం ప్రాబ్లం రాదా? ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి, నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి 40 లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంతో ఏ విధంగా ఏ రకాన నువ్వు సంపాదించుంటావో. ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు, రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఏమో పర్యటనలు చేయబోతుంది. ఆ శేఖర్ మాస్టర్ నేర్చుకొని దుబాయ్ పోతుంది, లండన్ పోతుంది, ఆఫ్రికా పోతుంది, జింబాబే పోతుంది, శ్రీలంకకు పోతుంది, థాయిలాండ్కి పోతుంది. రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి. మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయబోతుందన్నా, ఏం చేయాలన్నా చెప్పు, ఏం చేద్దాము. అదే విధంగా చూసుకుంటే నగిరిలో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది, ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది. నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యం. 500 లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన, వాటర్ ట్యాంకులు. ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని పోతుంది. ఇప్పుడు దళిత వాళ్ళు ఉంటాయి, హరిజన్ వాడ, గిరిజన వాడ, ఇవి ఉంటాయి కదా, వాళ్ళు 500 లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది, ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది, కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది దిమ్మి మాదిర, దాని మీద ట్యాంక్ పెట్టేది, 3 పక్కల 3 కుళాయిలు పెట్టేది. ఆ కుళాయిలు ఓపెన్ చేయని పోతుంది. ఇది మా బతుకైపోయి, ఇదే పరిశ్రమలు తేవటం, ఇదే అభివృద్ధి చేయటం. నువ్వు అటోళ్ళు నీకు ఓట్లు ఎచ్చరా? నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వు చేసే పనులు నువ్వు చేర్చివి. నువ్వేమో కొడుకేమో ₹1 కోటి పైన పెట్టి కారు తీసిచ్చివే, నీకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి? ప్రజలు ఎటన్నా సావని, మనకు అవసరం లేదు. మనకు ప్రోటోకాల్ ఉండాలి, మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా, కారులో కూర్చొని పోవాలా,
కాలు ఆమె ఎట్ట కూర్చుంటా తెలుసా కారులో కూడా నీకు, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటది. కాలు మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించదు, ఈ కాలు డాష్ బోర్డు తగిలించి ఆమె కూర్చుంటది. ఆమెను కూర్చుంటుంది. ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, శనివారం వచ్చారా రాండి అంటారు ఆమె. తిరుమలకు దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది. ఒక్కొక్కరికి 20,000 30,000 తీసుకుంటది. కోటాను కోట్లు సంపాదించింది. అన్నగారేమో మైనింగ్ గ్రావెలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటియటం, అక్రమంగా ఎర్రచందన రవాణా, బార్డర్ దాటియటం. నగిరే కదా, నగిరి దాటితే తిరువల్లూరు ఆడనే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా. తిరువల్లూరు కాట్పాడి ఆ 2 గడ తమిళనాడులో. ఇప్పుడు ఆ 2 గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళేమో బార్డర్ దాటిస్తారు, వాళ్ళ పని వాళ్ళది. అన్నగారి సంపాదన అన్నగారిది, ఏమో సంపాదన ఏమది, మొగుడు సంపాదన మొగుడిది. వీళ్ళు యాడ గ్రావెలు ఓనా. నీకు ఒకటి తెలిసిన, తమిళనాడుకి ఒక్క రోజుకి 300 టిప్పర్లు ధరించది గ్రావెలు మట్టి తమిళనాడుకి. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు, కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా, పూడ ఇద్దా, పూడుపు కానీ మట్టి అంతా కొండలే కదా నీకు. నగిరి పుత్తూరు కాడి నుంచి ఆ మొత్తం అన్ని కొండలే కదా, కొండ ప్రాంతం. ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు 300-400 లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి. తెలిసిన నీకు? విన్నాను. 300 లారీలు, ఒక్కొక్క ట్రక్ 30,000. రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో. మళ్ళా మైనింగ్ కసర్లు ఉంటాయి. మైనింగ్ కసర్లు తెలుసా, జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే కొండ ప్రాంతం కదా. వాటిని ఏమంటారంటే బెనిగిల్ రాయి అంటారు, పెద్ద పెద్ద ఉంటాయి. ఆ కసర్లో వేసినావంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతంత ఇవి వస్తాయి అనమాట. ఇప్పుడు రోడ్డు వేసేటప్పుడు ముందు అది దోలుతారు. ఇప్పుడు ఆయన మనం రెస్టారెంట్లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క. పోసే ఆ క్రషర్ల వాళ్ళు కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో. ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అయితే పోలేదులే. అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు. పేదోడు అన్నం తింటే మాకు నచ్చదు కదా, మేము ఎందుకు పెడతాం అన్నంగినే. రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి 5,000 లెక్కియాలి మీరు అంటది. ఎవరిని? కసరవాళ్ళను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.